మధ్య స్వార్థ ప్రేమ, అక్క చెల్లెల మధ్య స్వార్థ ప్రేమ, అన్నదమ్ముల మధ్య స్వార్థ ప్రేమ, ప్రేమికులు అనుకుంటున్న వీరి మధ్య కామ విలాసవంతమైన ప్రేమ తప్ప నిజమైన ప్రేమ లేదు. మరి ఏ ప్రేమను వెంటాడాలి? దేవుడు ప్రేమను వెంటాడండి అంటున్నాడు. ప్రేమ కొరకు ప్రయాసపడి అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండండి. ఈ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ప్రేమను వెంటాడండి అంటున్నాడు. ఏ ప్రేమ? అదే ఈరోజు ప్రపంచానికి అర్థం కాలేదు. ఈరోజు ప్రేమికులు రోజుగా యావత్ ప్రపంచంలో ఆలోచించగలిగితే, ఇదిగో ఈ ఫిబ్రవరి నెలలో ప్రేమికుల రోజు అని ఫిబ్రవరి 14ని వ్యాలంటైన్స్ డే అని ఒక రోజును నిర్ణయించుకుంటూ ప్రేమికుల రోజుగా ఉంటూ ప్రేమను వెంటాడండి అంటున్నారే. ఏమండి, దీనికి ఒక కథ ఉంటుందా? ప్రేమికుల రోజు ఎలా వచ్చిందో ఏంటనేది నాకన్నా మీకే బాగా తెలుసు. కానీ ప్రేమను వెంటాడవలసిన వారు ఎలా వెంటాడతారు చెప్పండి? ఎవరో ఒకరు ప్రేమికుల మధ్య ఉన్న రోజును మనం పెట్టుకుంటామేంటి సంవత్సరానికి ఒక్కసారి? అంటే 365 రోజులు ఒక రోజు ప్రేమికుల రోజా? మిగిలిన రోజులు కాదా? అంటే మిగిలిన రోజులు ప్రేమను వెంటాడవా? మిగిలిన రోజులు ప్రేమ కొరకు ప్రయాసపడవా? ఏ బతుకులు బ్రతుకుతున్నాం ఆలోచించండి ప్రియులారా. ఒక యువతి